సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సరే నేను ఈవీ గారికి చెప్పాను, ఎల్లవయ్యా నాకన్నా పెచ్చోళ్ళు దొరకలేదా నీకు జోకులు వేయడానికి అని అన్నాడు ఆయన. కాదండి నిజంగానే తీస్తాడంట వాడు, అడుగుతున్నాడు అంటే అయితే మొదలెట్టమని నోరు చేశాడు ఆయన. సరే అక్కడి నుంచి వీడు మొదలెట్టడం, వాడే ప్రొడ్యూసరు, బ్యానర్ వాడిదే, అన్ని వాడి పేరుని రిజిస్టర్ చేసి ఛాంబర్లో చేసిన తర్వాత సురేష్ రామానాయుడు గారు అబ్బాయి వీడి కథ విన్నాడు. కథ విని ఇది చక్కగా ఉంది, బడ్జెట్ 70 lakhs అంటే 50% నేను కూడా ఉన్నా అన్నాడు. సరే మళ్ళీ వచ్చాడు వీడు, ఏంటి డాడీ ఇలా అంటున్నాడు అని. ఓ పని చేద్దాంరా, నువ్వు సినిమా తీస్తే ఎవరో కొనరు, ఇమ్మీడియట్గా బిజినెస్ అవుతుంది, ఇది రిలీజ్ చేయలేము మనం, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నెట్వర్క్ అంతా ఉంటుంది, నెట్వర్క్ ఉంది, స్టూడియో ఉంది, ల్యాబ్ ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, డబ్బింగ్ థియేటర్లు ఉన్నాయి, వాళ్ళది 50% చేయమను, వాళ్ళు 35 వాళ్ళది తీసుకోమను, 35 మనం క్యాష్ పెడదాం, సినిమా తెద్దాం అని చెప్తే సరే ఓకే అని చెప్పి అలా మొదలెట్టి ఆ సినిమా 69 lakhsలోనే కాపీ తీశాడు. వెరీ గుడ్, బాగుంది, సంచలనం. తర్వాత రిలీజ్ చేశారు, బాగుంది సినిమా, మంచి పేరు వచ్చింది. అవును, ఇప్పటికి కూడా అండి రవిబాబు గారి దగ్గర చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే, పర్సనల్గా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా జనానికి చెప్పాలనుకున్నాను, ఆయన పెట్టే ఫ్రేమ్ మిగతా డైరెక్టర్ల కంటే విభిన్నం. అవునండి, ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా ఆయనకున్న గొప్ప క్వాలిటీ వల్లనో ఏమో ఒక్కొక్క ఫ్రేమ్ని ఆయన చెక్కే పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. పర్సనల్గా నేను ఆయన ఎప్పుడు కలిసి చెప్పలేకపోయాను, కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన వారు చూస్తే ఈ విషయాన్ని నా తరపున నేను వాడి గురించి గర్వంగా చెప్తానండి. ఎస్, తెలుగులో ది బెస్ట్ టెక్నీషియన్ వాడు. ఎస్ సార్, నో డౌట్. గోడ రంగు ఏముంది, హీరో ఏమి డ్రెస్ వేస్తున్నాడు, ఏం చెప్పులు వేస్తున్నాడు, ఫస్ట్ పిక్చర్ కండి అల్లరికి టేబుల్ మీద పెట్టే కప్పులు, నేను ఏదో ఈ కప్పులు పెట్టండి రా అని ఇస్తే తీసి అవతల పారేశాడు. కొత్త కప్పులు కొనుక్కురండి, అవి ఉంటేనే సినిమా తీస్తా, లేకపోతే నేను తీనన్నాడు వాడు ఫస్ట్ పిక్చర్కి. ఈవెన్ సరే అప్పుడు 2 కప్పులు కొత్తవి తెప్పించా. మంచం కావాలంటే కొత్త తెమ్మన్నాడు, తెప్పించా. సరే వాడికి ఏం కావాలో ఇవ్వకపోతే, ఇప్పుడు తన డైరెక్టర్ అనుకున్నది తీయాలి, మనం ఫెసిలిటీ ఇవ్వకపోతే తీయడు, క్వాలిటీ పడిపోతుంది. సో అందుకని ఆడు అడిగిందల్లా ఇచ్చా చేదలకి. అప్పుడు అనుకున్నాను నేను, ఓహో ఈడు సూపర్ టెక్నీషియన్, ఈడు గోడ కలర్ కాడ నుంచి, హీరో వేసుకునే షూ కాడ నుంచి, చెప్పుల కాడ నుంచి, చుట్టూ ఉన్న వాళ్ళు ఆర్టిస్ట్, హీరోయిన్ ఏం వేసుకుంటుంది, ఇవన్నీ కూడా వాడు కూర్చుని ప్లాన్ చేస్తాడు. ఎస్, ఈవెన్ కెమెరా మూమెంటు, ఆ సినిమా మొత్తం ఒక హాస్యభరితమైన సినిమా. అవును, ఆ లక్ష్మీపతి క్యారెక్టరు, ఆ పాల ప్యాకెట్లో విసరటం, అదంతా ఎంత అందంగా చిత్రీకరించాడంటే ఆ కెమెరాలో లాంగ్వేజ్లోనే కామెడీ వచ్చింది. అవును, విడిగా ఆర్టిస్టులు మాట్లాడటం కదా, కెమెరా కూడా మాట్లాడగలదు, కెమెరా కూడా కామెడీ చేయగలదు. మంచి కెమెరామెన్ అండి, నేను అందుకే చెప్పింది ఆడు ది బెస్ట్ టెక్నీషియన్ తెలుగులో. ఎస్ ఎస్, డౌటే లేదు. పైగా ఈ కాకా పట్టడం ఇవన్నీ తెలవదు అడిగి, వెరీ ఫ్రాంక్, వెరీ అస్సలు ఓపెన్గా ఇది బాగాపోతే బాగాలేదంటాడు. ఏంటో బాగాలేదు, 7 o'clock రండి అంటే 7 o'clock రావాలి, 7 o'clock మొదలెడతాడు, 5 o'clock ప్యాకప్, ఆ తర్వాత చేయడు, షూటింగ్ చేయడం. ఏంటి హింస, రేపు రిలీజ్ అయ్యేంటి, ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదు, అయినంత వరకు ఈ సీన్ అనుకున్నాం, ఈ సీన్ అయిపోయింది కదా, 3ంటికి సీన్ అయిపోయిందంటే 3ంటికి ప్యాకప్, తర్వాత చేయడు, ఇంకో సీన్ పెడదామన్నా కూడా వద్దంటాడు. మిమ్మల్ని డైరెక్ట్ చేసేప్పుడు ఎట్లా ఉంటుంది, మీరు ఎలా? సరదాగా ఉంటుందండి, ఆడతా పడతాం. ఇప్పుడు నేను ఢిల్లీ రాజేశ్వరి మీద రొమాన్స్ తీశాడు. అవును, నేను వీడు సిగ్గుపడతాడా లేకపోతే ఏంటంటే డైరెక్టర్గానే చెప్పాడు, నాకు ఇలా కావాలి, ఓకే నీకు అలా కావాలంటే అలాగే చేస్తాం, నీకు ఎలా కావాలో చెప్పు, మీ పాత యాక్టింగ్లు అవసరం లేదు, మేము చెప్పినట్టు చేయండి చాలు అన్నాడు. అలాగే ఓకే, పాత యాక్టింగ్ నేను చేస్తానని చెప్పట్లేదు, నీకేం కావాలో చెప్పు చేస్తాం, అది చేసేవాడు. టేక్ 1 ఓకే అనేవాడు, లేకపోతే బాగాలేదు ఇది అని చిరాకు పడేవాడు. సరే మళ్ళీ ఆడికి కావాల్సినట్టు చేసేవాళ్ళం. ఎక్కడ కాంప్రమైజ్ లేదు, అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు దేని విషయంలో కూడా. ఈ బిల్డింగ్ ప్రొద్దున్నే 6:30కి లైటింగ్ ఉంటుంది, 6:30కి షార్ట్ తీయాలంటే 6:30 తీస్తాడు, 6:30 to 7 అంతే తీస్తాడు. సీన్ అవ్వకపోతే మళ్ళీ మర్నాడు తీస్తాడు, మళ్ళీ 6:30కి మొదలెట్టాలి, అందరు రావాల్సిందే. అందుకనే వాడి సినిమా మంచి క్వాలిటీలు ఉంటాయి, చాలా చాలా. అదే విజువల్ ఫీస్ట్ చక్కగా చెక్ ఉంటుంది ఫ్రేమ్. సెపరేట్ ఆడియన్స్ వచ్చేసారు ఆడికి, యూత్ పడిసేస్తారు, ఎప్పుడు సినిమా వస్తుంది అని. అవునండి, కరెక్ట్. అదండి వాడి గురించి.